నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. పాపం పెళ్లి కాని ప్రసాదు అన్న మాట నోటి వెంట వచ్చే ఉదంతంగా దీన్ని చెప్పొచ్చు. పెళ్లై 2 పిల్లలున్న మహిళను పెళ్లి కాని యువతిగా మధ్యవర్తులు నమ్మించి పెళ్లి చేయడమే కాదు, భారీగా రిసెప్షన్ చేసిన అనంతరం బయటకొచ్చిన మోసం షాకింగ్ గా మారింది. 34 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోవడంతో 4 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుని అడ్డంగా బుక్కైన వైనం తాజాగా విజయవాడలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే, కర్ణాటకలోని గంగావతిలో ఒక తెలుగు కుటుంబం స్థిరపడింది. బాధిత యువకుడికి 34 ఏళ్లొచ్చినా పెళ్లి కాలేదు. దీంతో ఆంధ్రాలోని మధ్యవర్తులను ఆశ్రయించి మంచి సంబంధం ఏమైనా ఉంటే చూపించాలి అని కోరారు. ఇందులో భాగంగా విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల మధ్యవర్తిని పరిచయం చేసింది శ్రీదేవి. విజయవాడలో ఒక సంబంధం ఉంది అని, వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అని, వైద్యం కోసం కొంత డబ్బులు ముట్ట చెబితే ఆమె పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అని చెప్పారు. దీంతో సదరు యువతిని చూసేందుకు వారు కర్ణాటక నుంచి విజయవాడకు వచ్చారు. పెళ్లి కుమార్తెగా చూపించిన యువతి నచ్చడంతో సంబంధం ఖాయం చేసుకున్నారు. పెళ్లికి ముందే పెళ్లి కుమార్తె కుటుంబానికి ఇచ్చేందుకు 3.5 లక్షలు మధ్యవర్తులు తీసుకున్నారు. పెళ్లి ఖచ్చితంగా విజయవాడలోనే జరగాలి అని పట్టుబట్టడంతో ఈ నెల 5న దుర్గమ్మ సన్నిధిలో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. ఈ నెల 7న కర్ణాటకలోని గంగావతిలో నవ దంపతుల రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. పెళ్లి కుమార్తె వెంట వచ్చిన ఆమె సోదరుడిగా చెప్పే హరీష్ రిసెప్షన్ అయ్యాక తన తల్లికి ఆరోగ్యం బాగోలేదంటూ వరుడి కుటుంబం నుంచి 50,000 తీసుకుని వెళ్లిపోయాడు. భర్తతో కాపురం చేయడానికి పల్లవి నో చెప్పడంతో పెళ్లి కొడుకు కుటుంబానికి అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో తనకు ఇప్పటికే పెళ్లై 2 పిల్లలున్నారు అని, భర్త విడిచిపెట్టడంతో తాను పిల్లలతో ఉంటున్నట్లుగా పల్లవి చెప్పింది. 5 రోజులు పెళ్లి కుమార్తెగా నటిస్తే 50,000 ఇస్తాము అని తాయారు అండ్ కో చెప్పడంతో తాను నమ్మి ఒప్పుకున్నట్లుగా పేర్కొంది. అంతేకాదు, పల్లవి పేరు అసలు కాదు అని, తన ఒరిజినల్ పేరు ఆమని అని చెప్పడంతో మోసపోయిన బాధిత కుటుంబం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేసింది. ఈ లెక్కన ఎంతమంది పెళ్లి కాని ప్రసాదుల్ని తాయారు అండ్ కో మోసం చేసింది అన్న అంశంపై పోలీసులు విచారిస్తున్నారు.